జనసేన పార్టీ అంటేనే దేశంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందిగా మనందరికీ తెలుసు. గెలిచిన 21 మంది 100% స్ట్రైక్ రేట్‌తో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వమే చాలా విభిన్నంగా ప్రజలకి సేవ చేయటం కోసం ఎంత వరకు అయినా పోరాడతం చేస్తారని మనందరికీ కూడా ఆయన చూపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి దాని మీద కూడా అసెంబ్లీ వేదికగా అక్కడ ప్రతిపక్ష పాత్రను కూడా వాళ్లే పోషిస్తున్నటువంటి పాత్ర నిజంగా మర్చిపోలేనిది. ఒకసారి నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఒక ఫైర్ బ్రాండ్గా చెప్పాలి ఆయన్ని. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడేటువంటి విషయాలు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి కల్తీ వాటిపైన కూడా ఆయన మాట్లాడడం, అంటే అధికారంలో ఉండి మనం ఏం చెయ్యాలి, వచ్చేసాం కదా అది దోచుకుందాం ఇది దోచుకుందాం అన్నట్టే కాకుండా చిన్న చిన్న విషయాలని కూడా, అది చిన్న విషయం కూడా కాదు, పెద్ద విషయమే, చాలా పెద్ద విషయమే, కానీ అది అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది ఒక సాహసంగానే చూడాలి. ఒక్కసారి మీకు చెప్తాను. టేస్టింగ్ సాల్ట్ మనందరికీ తెలుసు. టేస్టింగ్ సాల్ట్ అనేది హోటల్స్లో కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కావచ్చు, మిగతా వాటిలో నిత్యం అలవాటైపోయినటువంటి పరిస్థితి టేస్టింగ్ సాల్ట్. దాని ద్వారా వచ్చేటువంటి అనేక అనర్థాలు చాలామంది సోషల్ మీడియా వేదికగా చెప్తుంటారు తప్ప దాన్ని గవర్నమెంట్లు సీరియస్గా తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం ముఖ్యంగా మన దేశంలో లేదు. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు లేనే లేదనుకోవాలి. కానీ దాన్ని ఒక అసెంబ్లీ వేదికగా దాన్ని లేవనెత్తాలి అనే ఆలోచన రావటం. ఎందుకంటే అసెంబ్లీలో ఏదన్నా ఒక ప్రశ్న లేవనెత్తితే దానికి సమాధానం రాతపూర్వకంగా ఇవ్వాలి, రికార్డ్స్ అవుతుంటుంది. దానికి సమాధానం చెప్పాలి, చెప్పిన తర్వాత దాన్ని చెయ్యాలి. ఇది 100% జరుగుతుంది అని నమ్మినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని మాటలు ఆయన మాట్లాడారు. ఏదైతే ఉందో అది చైనా తయారవుతుంది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటల ముందుకు తీసుకొచ్చి ఇక్కడ మనుషులు జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు లివర్ లో పాడవుతున్నాయి అధ్యక్ష. దానివల్ల మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకోవాలి, లేకపోతే ఇక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదే విధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదే కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని కోరుకున్నాను. పాలల్లో కలిసి అంటే పాలల్లో కావచ్చు, టేస్టింగ్ సాల్ట్ కావచ్చు, కలర్స్ కూడా ఫుడ్ కలర్స్ కాకుండా ఇష్టం వచ్చినట్టు కలర్స్ చికెన్స్లో కావచ్చు, మసాలాల్లో కావచ్చు, దేంట్లో పడితే దాంట్లో విపరీతంగా వాడేస్తున్నటువంటి సమాజంలో ప్రజెంట్ ఉన్నాం. అలాంటి దాన్ని బయటికి రూపుమాపేలా చేయాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనులు. ఏ గవర్నమెంట్ కూడా, అంటే అది చాలా సాహసం కూడా. అంటే చిన్న షాపు నుంచి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ వరకు కూడా అందరూ కూడా దాన్ని ప్రతి దాంట్లో కూడా వాడేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని లేవనెత్తి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని అడిగి దానికి తగ్గ పనులు చేయండి, దాని మీద యాక్షన్ తీసుకోండి, దాన్ని బ్యాన్ చేయండి. ద్రాక్ష తోటలకు ఎరువుగా వాడేటువంటి ఒక రసాయనాన్ని చైనా నుంచి మనం కొనుగోలు చేసి ద్రాక్ష తోటలకు వాడుతున్నాం అని చెప్పి ఫుడ్ స్టాల్స్లో కావచ్చు, ఇక్కడ హోటల్స్లో కావచ్చు, లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కావచ్చు వాడుతున్నారు. దాని ద్వారా లివర్లు, కిడ్నీలు అన్నీ పాడవుతున్నాయి, చాలామంది హెల్త్లు పాడు చేసుకుంటున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోండి. దాన్ని రాకుండా వచ్చినా కూడా ఎవరు ఎక్కడ వాడుతున్నారు, ఏంటి, దేని గురించి వాడుతున్నారని ఒకటి విధంగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పటం. కలర్స్ గురించి, పాల గురించి, పాల కల్తీల గురించి, ఇవన్నీ కూడా, అంటే ఎమ్మెల్యేలు అయిపోయారు, అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వాటిని ముందుకు తీసుకురారు. కానీ జనసేన తీసుకొస్తుంది అంటే ఈజ్ అ సపరేట్ డిఫరెంట్ ఐడియాలజీతో ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మనం చూడాలి. ఏదేమైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆయన ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత పోగొట్టుకున్నారో మనందరికీ తెలుసు. గత 5 ఏళ్లలో అయితే ఆయనకి సంబంధించినటువంటి ఆస్తుల మీద వైఎస్ఆర్సీపీ ఏదో రకంగా ఇబ్బందులు పెట్టినా, కొన్ని కాంట్రాక్టులకు సంబంధించినటువంటి డబ్బులు ఆపేసినా కూడా ఆయన ఎక్కడ భయపడాలి. అవసరమైతే మొత్తం రాసి ఇచ్చేస్తా, నా డబ్బుతో అవసరమైతే ప్రజలకి మినరల్ వాటర్ కొనిస్తానని చెప్పి సవాలు విసిరి ధైర్యంగా ఆయనకి జోలికి వెళ్ళకూడదురా బాబు, ఆయన దేనికైనా సిద్ధపడిపోయి ఉన్నాడు, నిజాయితీకి ఉన్నటువంటి పొగర అలాంటిది అనుకునే విధంగా ఆయన గత 5 ఏళ్ళు నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దమ్ముతో, అదే ధైర్యంతో నేను అసెంబ్లీలో
ప్రజల కోసం మాట్లాడతా, నా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యం అన్న విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది.